జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గాందర్బల్ జిల్లా కంగన్ ప్రాంతం సమీపంలో అదుపు తప్పిన బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి ఓ ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు సింధు నదిలో పడకుండా ఇంటిపై ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో కంగన్ ప్రాంతంలో రహదారిపై ఉన్న మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే వాహనం అదుపు తప్పింది. క్షణాల్లో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి సమీపంలోనే ఓ ఇంటిపై పడింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు ఇంటిపై ఆగిపోవడంతో సింధు నదిలో పడకుండా నిలిచిపోయింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న యాత్రికుల్ని బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు. మొత్తం 39 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కొందరికి తీవ్ర గాయాలు కాగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాల్ని తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 3029 మంది భక్తులతో కూడిన కొత్త బృందం జమ్మూ నుంచి అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు అమర్నాథ్ గుహలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 4.22 లక్షలు దాటింది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. అమర్నాథ్ యాత్రలో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటుండగా తాజాగా జరిగిన బస్సు ప్రమాదం మరోసారి ప్రయాణ భద్రతపై దృష్టి పెట్టేలా చేసింది.